ఇంట్లో నా దగ్గర సరిపోతలే నేను ఎత్తి మీరు చేసుకొని కూర్చున్నావా? మీ అయ్యో సంపాదిస్తామని నేను చేసి పెడితేనే ఉండే. ఏం కష్టాలు వచ్చినాయి నీకు? ఆ చేతికి ఇంత గాజులు వేసుకుని మునిగితే ఎక్కడైనా పోయిందా? గిద్ద బిడల చేను బొట్టు ఈ కొప్పేంది? ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అనుకున్నా. అన్ని మొగోడు శాస్త్రాలే ఉన్నాయి పోరికి. మంగళవారము శుక్రవారము గోర్లు కట్ చేద్దామని 100 సార్లు చెప్పిన. మొల్లమ్మ కూర్చొని కట్టెలతో కట్ చేస్తాంది. ఇంట్లోకి లక్ష్మి ఎట్లా వస్తుంది అనుకున్నావు? అట్లా నీళ్ళ గ్లాసులో నోట్లో పెట్టుకొని తావద్దు. గ్లాస్ వాసన వస్తాయి. నువ్వు చిన్న మొల్లి అనుకుంటున్నావా? షాకిర్ చేసిన అయితేనే అయితలేదమ్మా. ఇది షీపురు లక్ష్మీ దేవత. మొల్లమ్మ ఎక్కడికి తొక్కుకుంటా పోతున్నావు నువ్వు? దండం పెట్టు షీపురుకు. ఆ ప్యాంట్ల మీద తిత్తున్నావు నువ్వు. ఇవన్నీ చినిగిపోయిన బిడ్డ. చూడు అన్ని చినిగిపోయిన దరిద్రం బిడ్డ. చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటే. ఓ మమ్మీ ఇవన్నీ కొత్త ప్యాంట్లు చినిగిపోయినాయి కాదు. కొత్త ప్యాంట్లు ఎక్కడ బిడ్డ? ఇవన్నీ చినిగిపోయిన గింజు ఇట్లా వేసుకుని ఉంటే ఇంట్లో దరిద్రం బిడ్డ. ఇలాంటి వేసుకుంటారు అన్ని. ఆ బోలానికి రెండు దెబ్బతట్లు వస్తాయి. వద్దు మమ్మీ కొత్త ఏవి. ఈ మొల్లెమ్మ మళ్ళీ ఎక్కడికో బయలుదేరింది. ఫోన్ లో చూసుకుంటా నన్నే చూస్తున్నావు మమ్మీ నువ్వు? ఏం లేదు మమ్మీ, నువ్వు మీ వాట్సాప్ గ్రూపులలో మీ ఫ్రెండ్స్ తోటి అందరికి నేనేం పని చేస్తలేనని చెప్తున్నావు అంట కదనే. అందుకే నిన్ను ఇంప్రెస్ చేద్దామని బట్టలు ఆరేద్దామని వెళ్తున్నా. బట్టలు ఆరేసుడు ఏంది? బట్టలు ఆరేసిన అన్నది. బట్టలు ఎండేసుడు అనాలి. దీపం ఆరిపోయిందంటూ బట్టలు ఆరేసుడు అంటూ ఏం నేర్చుకుంటున్నావే? ఏం భాష? రేపు ఇంటికి ఇస్తే నన్ను ముఖం మీద ఉంచుతా. सारी उम्र मैं जो कर जब आ रहा तेरे पीछे ये जिंदगी सर्कस हो गई।